السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله وحده وأصلي وأسلم على من لا نبي بعده صلى الله وسلم وبارك عليه وعلى آله وسلم تسليما كثيرا. أما بعد، قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. فلا أقسم بما تبصرون وما لا تبصرون. وقال تعالى: أعوذ بالله من الشيطان الرجيم، ما أصاب من مصيبة في الأرض ولا في أنفسكم إلا في كتاب من قبل أن نبرأها إن ذلك على الله يسير لكي لا تأسوا على ما فاتكم ولا تفرحوا بما آتاكم والله لا يحب كل مختال فخور. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆరాధన చేయటానికి పుట్టించాడు. సమస్త వస్తువుల సృష్టికర్త అల్లాహ్ తన సూచనలను పంపి దాసులను భయపెడతాడు. ఎందుకని? పాపాలు చేసేవారు మన్నింపు క్షమాపణ కోరాలని, పుణ్యకార్యాలు చేసేవారు వాటిని సంరక్షించుకునేందుకు మరియు మరింత ఎక్కువగా పుణ్యకార్యాలలో త్వరపడేందుకు ముందుకు సాగేందుకు. ప్రియులారా, పరిస్థితులు మారుతూ ఉంటాయి. జీవితం ఒకే వైపు ఒకే విధంగా నడవదు. వివిధ సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల మార్పు చేర్పులలో మనందరి కొరకు ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిదాని వ్రాతను వ్రాశాడు. ప్రతీది జరుగుతున్నదంతా మన విధి వ్రాత, ముఖద్దర్. విధి వ్రాత ప్రకారం ప్రతీది జరుగుతూ ఉంటుంది. మనం చేస్తున్నదంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిదాని యజమాని. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మనిషి పరిస్థితులను గనక చూస్తే అవి క్లిష్టమైనవిగా కనబడవచ్చు, కానీ వాటి ఫలితాలు మంచివై ఉంటాయి, లాభదాయకమైనవై ఉంటాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కారణంగా ఎంతో బాధకు, ఇబ్బందులకు మరియు ఎంతో నష్టము వాటిల్లింది. ఒక వ్యక్తికే కాదు, ఒక సొసైటీకే కాదు, పూర్తి ప్రపంచం, దేశాలు, రాజ్యాలకు అందరికీ ఎంతో కొంత నష్టం ఏర్పడింది. ఇది ఒకవైపు. రెండవ వైపు, కరోనా వైరస్లో మనిషి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అదే నేటి ప్రసంగం యొక్క అంశం. ప్రియులారా, మనిషి ఏ పరిస్థితిలో ఉన్నా అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వాస్తవానికి కృతజ్ఞత తెలుపుకునే దాసులు చాలా తక్కువగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు సబా సూర నంబర్ 34 ఆయత్ నంబర్ 13లో తెలియజేస్తూ ఉన్నాడు: అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వ ఖలీలుం మిన్ ఇబాదియష్ షకూర్. మరియు నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు చాలా తక్కువ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసి ఏ సమయంలోనైనా అల్హమ్దులిల్లా పలుకుతాడు.
అనుగ్రహం లభించిన అల్హమ్దులిల్లా, కష్టాల బారిన పడిన అల్హమ్దులిల్లా. హదీసులలో శుభవార్త వినిపించబడింది ఆ విశ్వాసికి ఎవరి సంబంధీకుడైతే మరణం చెందుతాడో అంటే చనిపోతాడో అల్లాహ్ దైవదూతలతో అంటాడు, నా దాసుడు ఏమని పలికాడు? దైవదూతలు అంటారు, ఓ అల్లాహ్, అతడు నీ పొగడ్త చేశాడు, అల్హమ్దులిల్లా పలికాడు. అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు, ఈ దాసుని కొరకు స్వర్గములో ఒక మహల్ భవనాన్ని నిర్మించండి, దాని పేరు బైతుల్ హమ్ద్ పెట్టండి. సుబ్హానల్లాహ్, ఒక ప్యాలెస్ ప్రియులారా. ఎందుకని? కష్ట సమయంలోనూ అల్లాహ్ మెప్పు పొందేందుకు, అల్లాహ్ తీర్పుతో రాజీ అయ్యాడు, అల్లాహ్ ఆరాధన చేస్తున్నాడు. ఇబ్బందులు వచ్చినా ఆరాధన చేస్తూ ఉన్నాడు, అనుగ్రహము పొందినా ఆరాధన చేస్తూ ఉన్నాడు. అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్. ఈ విపత్కర కరోనా పరిస్థితులలో మనం అల్హమ్దులిల్లాహే పలకాలి, పలుకుదాం. ఎందుకంటే ఈ పరిస్థితులలో మనం చూశాము, అనేక హృదయాలు ఏవైతే అల్లాహ్తో దూరంగా ఉన్నాయో, అనేక హృదయాలు ఏవైతే అల్లాహ్ భయంతో ఖాళీగా ఉన్నాయో వారిలో అల్లాహ్ భయం ఏర్పడింది. ప్రజలు తమ పరిశీలన చేసుకున్నారు, అల్లాహ్ గొప్పతనాన్ని తెలుసుకున్నారు, అల్లాహపై వారి విశ్వాసంలో మరింత పెరుగుదల ఎక్కువ అయ్యింది. ప్రజలు చూశారు, ఇంత పెద్ద జీవి, ఇంత టెక్నాలజీ, అత్యంత వేగంగా నడిచే జీవితం అయినప్పటికీ ఒక మామూలు వైరస్ కారణంగా, కానరానటువంటి వైరస్ పూర్తి ప్రపంచాన్ని కుదిపేసింది, గడగడలాడించింది, గజగజ వణికిస్తూనే ఉంది. అల్లాహ్ మనందరినీ దాని నుండి రక్షించుగాక. ఇప్పటికీ దాని చికిత్స లేదు. కనబడనటువంటి వైరస్, అల్లాహ్ ఘనత చూడండి. సుబ్హానల్లాహ్. అల్లాహ్ అందరికీ గుణపాఠం నేర్పించాడు, సత్యం పలికాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హాక్కా, సూర నంబర్ 69, ఆయత్ నంబర్ 38 మరియు 39 అల్లాహ్ అంటూ ఉన్నారు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ ఫలా ఉక్సిము బిమా తుబ్సిరూన్ వమా లా తుబ్సిరూన్. మరి మీరు చూచే వాటిపై నేను ప్రమాణం చేస్తున్నాను, ఇంకా మీరు చూడలేని వాటిపై కూడా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ఉన్నారు. ఈ మహమ్మారి ప్రజలను మస్జిద్లకు దగ్గర చేసింది. మనం చూశాము, లాక్డౌన్ అయ్యింది, మస్జిద్లు మూసివేయబడ్డాయి, ప్రజలలో ఒకంత ఆందోళన పెరిగిపోయింది. ఎప్పుడు మస్జిద్లు తెరుచుకుంటాయో అన్న స్థితి ప్రజలలో ఏర్పడింది. మస్జిద్లు తెరుచుకోగానే ప్రజలు మస్జిద్కు రావడం ప్రారంభించేశారు. మునుపటి కంటే దృఢంగా ఆరాధనలో స్థిరత్వాన్ని తెచ్చుకున్నారు, కనబరుస్తూ ఉన్నారు. చాలా మంది ఏడ్చారు. అజాన్లో హయ్యా అలస్సలాహ్, హయ్యా అలస్సలాహ్ అనే పలుకులు విని రండి నమాజులకు. ముందు ఏం వినేవారము? సల్లు ఫీ రిహాలికుం, సల్లు ఫీ బుయూతికుం, ఇంటిలో నమాజులు చేసుకోండి అనే పలుకులు వినేవారము. ఇవి సంతోషంతో కార్చిన కన్నీళ్లు ప్రియులారా. ఈ మార్పుని మనం చూశాం ఈ కరోనాలో. దాదాపు 11 జుమాలు మస్జిద్లు మూసివేయబడ్డాయి. అల్హమ్దులిల్లా, మళ్ళా మస్జిదులలో జుమా జరుగుతుంది. అదేవిధంగా ఈ కరోనా వ్యాప్తిలో ప్రజలు అసలైన ఇస్లాం పరిచయం చేశారు. ప్రపంచవాసులకు తెలిపారు, ఇస్లాం మాత్రమే ఆ ఏకైక ధర్మము ఏదైతే శుచి, శుభ్రత, పరిశుద్ధతను పొందే ఆదేశం ఇస్తుందో. నేటికి 1400 సంవత్సరాలకు పూర్వమే మీరు గనక ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేస్తే
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్ర నుండి మేల్కొన్నాక చేతులు శుభ్రపరుచుకోమని ఆదేశమిచ్చారు. నమాజుల కొరకు ఇస్లాంలో వజు ఉంది, పరిశుభ్రత ఉంది. చేతులు, ముఖము, కాళ్ళు సమస్తము కడుక్కోవాలి. ఖురాన్ గ్రంథాన్ని పట్టుకొని చదవడానికి వజూ చేయమని ఆదేశం ఉంది. అలాగే శుభ్రత యొక్క ఆదేశం ఇవ్వబడింది. తినటానికి, త్రాగటానికి ఉపయోగించే పాత్రలను మూసి ఉంచమని ఆదేశం ఇవ్వబడింది. ఇవి మరియు ఇలాంటి జాగ్రత్తలు, సూచనలు, పరిశుభ్రతకు సంబంధించిన ఆదేశాలు ఇస్లాం చాలా ముందే ఇచ్చేసింది. ఈరోజు ప్రపంచపు వైద్యులు ఈ రోగం వ్యాపించిన తరువాత చెబుతూ ఉన్నారు, చేతులు కడగండి అని. వైరస్ మిమ్మల్ని తాకదు, ముఖాన్ని కడగండి, వైరస్ నుండి సురక్షితంగా ఉంటారు. శుభ్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి, వైరస్ నుండి సురక్షితంగా ఉంటారు. సుబ్హానల్లాహ్. ఇస్లాం మరియు మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన హదీసులలో పరిశుభ్రత గురించి తెలియజేశారు. బాబు నవాఫా ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఉంది. అందులో శుభ్రతకు సంబంధించిన హదీసులు ఉన్నాయి. అదేవిధంగా ఈ కరోనాలో ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఏవైతే హెల్త్ మినిస్ట్రీ, ఆరోగ్య శాఖ జారీ చేసిందో, ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, ఈ వైరస్ నుండి సురక్షితంగా ఉండటానికి అన్నిటిపై ఆచరణ చేయబడింది. ఏ ఒక్కరూ మీరెవరు మాకు చెప్పడానికి అని అనలేదు. మీరెవరు మాకు చెప్పడానికి ఇది చెయ్యండి, ఇది చెయ్యకండి అనడానికి అని అనలేదు. ప్రతి ఒక్కరూ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేశారు. ఏవైతే హెల్త్ మినిస్ట్రీ తరపున వచ్చిందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున వచ్చిందో, డాక్టర్స్ తరపున వచ్చిందో దానిని ప్రజలందరూ స్వీకరించారు. మాస్క్ లేకుండా ప్రజలు రోడ్లపై మీకు కనబడరు. అందరూ మాస్క్ ధరించి కనబడుతూ ఉన్నారు. బయటకు వెళితే పూర్తి భద్రతతో తిరిగి రాగానే చేతులు, కాళ్ళు కడుగుతూ ఉన్నారు. ఎందుకు? డాక్టర్లు చెబుతూ ఉన్నారు కాబట్టి. బట్టలు వగైరాకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఇక్కడ ఒక విషయం మనందరము అర్థము చేసుకోవాలి. అదేమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఏవైతే ఆదేశాలు ఇచ్చాడో, ఇవి చెయ్యండి, ఇవి చెయ్యకండి, వాటిని తప్పక పాటించాలి. ప్రియులారా, మనం హెల్త్ మినిస్ట్రీ ఆదేశాలు పాటిస్తాం, డాక్టర్ల మాటను స్వీకరిస్తాం. వైరస్ నుండి మనల్ని మనం సురక్షితంగా ఉంచుకునేందుకు ఇక్కడ మనం నేర్చిన గుణపాఠం ఏమిటి అంటే, మనము గనక అల్లాహ్ పట్టు, నరకపు అగ్ని, సమాధి శిక్షల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే, అల్లాహ్ మన సృష్టికర్త, మన యజమాని, మన ఆహార ప్రదాత, ఆయన ఆదేశాలు ఖురాన్ గ్రంథములో, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులలో, ప్రవచనాలలో చెప్పబడిన వాటిపై తూచా తప్పక అమలు చెయ్యాలి. మనల్ని మనం పరలోకపు ఘోరమైన ఉపద్రవాల నుండి రక్షించుకోవాలి అంటే, నరకపు శిక్షల నుండి రక్షించాలి అంటే, సమాధి బాధల నుండి రక్షించబడాలి అంటే ఎందుకంటే దీన్, ధర్మరక్షణ శారీరక రక్షణ కంటే ఎక్కువ. ప్రియులారా, వైరస్ నుండి శరీరానికి నష్టం కలుగుతుంది, శారీరక నష్టము, ధార్మిక నష్టం. అంటే ధర్మంపై ఆచరణ చేయకుండా మనిషి నరక పాలు అయితే, ధర్మం నుండి దూరంగా ఉంటే, శిక్షలకు అర్హుడైపోతే, ఇది చాలా తీవ్రమైనది, ఘోరమైనది శారీరక వైరస్ రావటం కంటే. ప్రియులారా, మనం వైరస్ నుండి సురక్షితంగా ఉండేందుకు ఈ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఉన్నాం. మరి శిక్షల నుండి సురక్షితంగా ఉండటానికి
తప్పనిసరి ధర్మనిష్ట, ధర్మపారాయణత, ధర్మంపై ఆచరించటం, అమలు చేయటం ప్రియులారా. ఈ వైరస్లో మనం చూసాము లాక్డౌన్ అనేక విధాలుగా సమయపు మార్పులతో 7 గంటల వరకు, 9 గంటల వరకు, ఆ తరువాత ఇప్పుడు మనం చూస్తున్న విధంగా, మరియు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వబడింది, ప్రజలు తమ వ్యాపారాలను మూసివేయాలి అని, ఒక చోట గుమిగూడటం మానివేయాలి అని, వ్యాపార లావాదేవీలు ఆపివేయాలి అని. దీనిపై అమలు అయ్యింది. ప్రపంచమంతా ఎక్కడెక్కడైతే లాక్డౌన్ జరిగిందో ఈ సమయం తరువాత షాప్ క్లోజ్, ఈ సమయం నుండి ఈ సమయం వరకు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు, తర్వాత బంద్. ఈ కరోనాలో ప్రజలు అమలు చేశారు. ఎందుకంటే ఈ రోగం ప్రబలకుండా, వ్యాప్తి చెందకుండా, మీ ద్వారా ఇతరులకు నష్టం కలగకుండా, ఇతరుల ద్వారా మీకు నష్టం వాటిల్లకుండా దీనిపై మనందరము అమలు చేశామా చేయలేదా? చేశాము. ఏమి? మనం అల్లాహ్ కొరకు మస్జిదులో ఆరాధన చెయ్యటానికి కొంత సమయం షాప్ మూసివేయలేమా? ఆలోచించండి. ఫజర్లోనైతే వ్యాపారం జరగదు. జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఈ 4 సమయాలలో వ్యాపారం, షాపులు తెరిచి ఉంటుంది, మార్కెట్ కూడా తెరిచి ఉంటుంది. అజాన్ ఇవ్వగానే లావాదేవీలు ఆపి హయ్యా అలస్సలాహ్ విని మస్జిద్ వైపుకు వెళితే కొన్ని నిమిషాలు మాత్రమే కదా ప్రియులారా నమాజ్ అవుతుంది. అల్లాహ్ హక్కును తప్పక నెరవేర్చాలి. నెరవేర్చి తిరిగి వచ్చి వ్యాపారం చేసుకోలేమా? తప్పకుండా చేయగలము. మనం ఈ లాక్డౌన్ నుండి నేర్చుకున్నాము, మనం ఈ కరోనా నుండి నేర్చుకున్నాము ప్రియులారా. ఇవన్నీ మన కొరకు పాఠాలు. మనం మన శరీరాన్ని రోగం నుండి రక్షించడానికి వ్యాపారం, సంపాదనను విడిచిపెట్టాము కూడా. మరి ఏమి అల్లాహ్ పట్టు నుండి, అల్లాహ్ శిక్షల నుండి రక్షింపబడేందుకు అల్లాహ్ హక్కు ఆరాధన అన్నిటికన్నా ముందు ప్రళయ దినాన దాసుడిని నమాజ్ గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అస్సిల్సిలతు సహీహాలో హదీస్ నంబర్ 1358 అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీ అని అన్నారు. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం. దైవ ప్రవక్త వారు తెలిపారు, అవ్వలు మా యుహాసబు బిహిల్ అబ్దు యౌమల్ ఖియామతి అస్సలా. మొట్టమొదటగా దాసునితో ప్రళయ దినాన లెక్క తీర్పు నమాజు గురించి జరుగుతుంది. ఏమి? ఆ నమాజుల కొరకు వ్యాపారాన్ని ఆపలేమా? తప్పక ఆపగలం. అల్లాహ్ హక్కు మన హక్కుల కంటే, హుకూకుల్ ఇబాద్ కంటే అధికము ప్రియులారా. ప్రపంచపు ఆదేశాల కన్నా అల్లాహ్ ఆదేశాలపై అమలు చేయటం ప్రధానం ప్రియులారా. అదేవిధంగా ఈ కరోనా బంధు ప్రీతిని నేర్పింది. ప్రత్యేకించి కుటుంబం వారితో సంబంధం, భార్యా పిల్లలతో వ్యవహారం, భార్యా పిల్లలకు సమయాన్ని కేటాయించటం, వారి హక్కు నెరవేర్చటం, ఇది కరోనా మనందరికీ నేర్పింది. ఎందుకని? అత్యధికంగా మనందరము ఇండ్లల్లోనే ఉన్నాం, ఇంటిలోనే ఉన్నాం. భార్యకు సమయం ఇచ్చాం, పిల్లలకు సమయం ఇచ్చేవారం. సుబ్హానల్లాహ్. ముందైతే పిల్లలకు సమయం ఇచ్చేవారం కాదు, కానీ ఇప్పుడు సమయం ఇచ్చాము, ఇస్తూ ఉన్నాము. దీని ద్వారా మనం నేర్చుకున్నది, భార్యా పిల్లల హక్కు కూడా మనపై ఉంది. వారిని గురించి మనం ప్రశ్నింపబడతాము. ప్రళయ దినాన మన ఈ ఇంటి వారిని గురించి అల్లాహ్ మనల్ని ప్రశ్నిస్తాడు.
బంధు ప్రీతి మనందరిపై విధి ప్రియులారా, తప్పనిసరి. దీనిని గురించి ప్రశ్నింపబడతాం. కరోనాలో మనం నేర్చుకున్నాము, కరోనాలో మనం సమయం ఇచ్చాము. ఇక ముందు కూడా వారికి సమయం ఇవ్వండి. భార్యా పిల్లల హక్కును చెల్లించండి, తల్లిదండ్రుల హక్కును చెల్లించండి. అదేవిధంగా ఈ రోగం అనేక అనర్థాలను ఆపివేసింది. హరాం, అధర్మ వ్యాపారాలు, నిషిద్ధ వ్యాపారాలు, నిషిద్ధ సాంగత్యాలు ఏవైతే జరిగేవో ఈ రోగం కారణంగా నిషిద్ధ అధర్మ వ్యాపారాలు, వస్తువుల విక్రయాలు ఆగిపోయాయి. డ్యాన్స్, ఆటపాట, అన్ని సినిమాలు ఆగిపోయాయి. అనేక అశ్లీల పనులు, అల్లాహ్ అవిధేయత ఏదైతే జరిగేదో అల్హమ్దులిల్లా అది ఆగిపోయింది. దీని బట్టి తెలిసేది ప్రతి అవిధేయత నుండి మనిషికి నష్టం వాటిల్లుతుంది. వైరస్ నుండి రక్షింపబడేందుకు ప్రజలు ఏవైతే అధర్మ కార్యాలు వదిలివేశారో రేపు ప్రళయ దినాన అల్లాహ్ శిక్ష నుండి రక్షింపబడుటకు ఎల్లప్పుడూ జీవితంలో హరాం పనులను, హరాం కార్యాలను, అధర్మ కార్యాలను, అశ్లీల చేష్టలను విడిచివేయాలి. అదేవిధంగా మన బాగు కోసం, మన జాగ్రత్త కోసం, మన సొసైటీ బాగు కోసం కరోనాలో స్వీయ జాగ్రత్త ఎంతగానో చేశాం. ప్రజలందరూ చేశారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. తమ ఫ్యామిలీ జాగ్రత్త, వైరస్కి గురి కాకుండా ఇంటివారు ఉండాలని ఆన్లైన్ డెలివరీలు జరిగాయి. కొనుగోలు కోసం బయటకు వెళ్ళలేదు, డోర్ టు డోర్ సర్వీస్. ఇంటి వారిని గురించి జాగ్రత్తలు తీసుకున్నారు. అలానే సొసైటీ గురించి జాగ్రత్త, మన ద్వారా ఇతరులకు ఇబ్బంది చెందకూడదు. ఇతరుల వల్ల మనం ఇబ్బందికి గురి కాకూడదు అని ఈ ఆలోచన ఎంతో మంచిది. ఇక్కడ ఏర్పడే ప్రశ్న ఏమిటి అంటే, మనం మన ఫ్యామిలీ కోసం చింతన చేస్తూ ఉన్నాము, మన గురించి మనం చింతన చేస్తూ ఉన్నాము, మరి మనం ప్రళయ దినపు చింత ఎంత చేస్తూ ఉన్నాం? పరలోకపు చింత, తీర్పు దినపు చింత మనం ఎంత చేస్తూ ఉన్నాం? మనల్ని మనం అల్లాహ్ శిక్ష నుండి కాపాడుకోవటానికి, మన ఇంటి వారిని రక్షించటానికి, సొసైటీని అల్లాహ్ పట్టు నుండి రక్షించడానికి ఎంత ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము? అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు సూర అత్-తహ్రీమ్ సూర నంబర్ 66 ఆయత్ నంబర్ 6లో, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ యా అయ్యుహల్లదీన ఆమనూ ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా వఖూదుహా అన్నాసు వల్ హిజారా. ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ అంటూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియుల, మనం దీని నుండి, ఈ కరోనా నుండి మరొక విషయం కూడా నేర్చుకున్నాం. అది ముఖ్తసరి జీవితం. ఉన్నదానిలో సంతృప్తి పడటం, కొద్దిపాటిలో జీవితం సాగించడం, తినే త్రాగే కొన్ని వస్తువులతో బ్రతుకు బండిని లాగటం. కొద్దిపాటిలో మనందరం సంతృప్తి చెందాం. దీనికి వ్యతిరేకంగా అత్యాశ, దురాశ ఇవి మనిషిని ప్రియులారా నాశనము చేసేస్తాయి. చింతన, శ్రమ పరలోకంలో స్వర్గాన్ని పొందేందుకు చేయాలి. ప్రపంచపు వస్తువులు ఇవన్నీ అవసరము మాత్రమే ప్రియులారా. ముఖ్తసరిగా వాటిని ఉపయోగించడం,
పరలోకము కొరకు ఎక్కువగా కర్మలను సిద్ధము చేసుకోవటం, ఇది కూడా ఈ కరోనాలో ప్రజలు నేర్చుకున్నారు. ఇదే కాక అనవసరంగా ఇంటి నుండి బయటకు వెళ్ళటం. మనందరం విన్నాము, స్టే హోమ్ స్టే సేఫ్. ఇంటి వద్ద ఉండండి, సురక్షితంగా ఉండండి. దీని ద్వారా తెలిసినది, ఈ వైరస్ అంతమైపోయిన తరువాత కూడా అనవసరంగా ఇంటి నుండి బయటకు వెళ్ళకండి. ఎందుకంటే బయట అశ్లీల కార్యాలు అవుతూ ఉంటాయి. వాటి నుండి రక్షింపబడతాడు మనిషి ఒకవేళ ఇంటి నుండి బయటకు వెళ్ళకపోతే. హదీసులలో చెప్పబడింది, ఈ భూమండలంపై అన్నిటికన్నా మంచి ప్రదేశము ఏదైనా ఉంది అంటే అది మస్జిద్. అక్కడ అల్లాహ్ ఆరాధన జరుగుతుంది. అదే విధంగా అతి చెడ్డ ప్రదేశము ఈ భూమండలంపై ఏదైనా ఉంది అంటే అది బజారు, మార్కెట్ అని చెప్పబడింది. మనం అనవసరంగా ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ప్రియులారా. అదే విధంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతీది విధి వ్రాత ప్రకారమే జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హదీద్ సూర నంబర్ 57 ఆయత్ నంబర్ 22 మరియు 23లో తెలియజేస్తూ ఉన్నాడు, మా అసాబ మిన్ ముసీబతిన్ ఫిల్ అర్ది వలా ఫీ అన్ఫుసికుమ్ ఇల్లా ఫీ కితాబిన్ మిన్ qabli అన్ నబ్రఅహా ఇన్న ذلك على الله يسير لكي لا تأسوا على ما فاتكم ولا تفرحوا بما آتاكم والله لا يحب كل مختال فخور. అల్లాహ్ అంటూ ఉన్నారు, ఏ ఆపద అయినా సరే, అది భూమిలో వచ్చేదైనా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా, మేము దానిని పుట్టించక మునుపే అదొక ప్రత్యేక గ్రంథములో వ్రాయబడి ఉంది. ఇలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక అని అల్లాహ్ అంటూ ఉన్నారు. పోయే దానిపై మీరు దుఃఖించకుండా, ప్రసాదించిన దానిపై మెడిసి పడకుండా ఉండాలని మీకు ఈ సంగతి తెలియజేయబడింది. అదిరిపడే ఏ అహంభావిని అల్లాహ్ ఇష్టపడడు సుమా అని అల్లాహ్ అంటూ ఉన్నా. ప్రియులారా, అదేవిధంగా ఈ కఠిన ఘడియలలో ధార్మిక పండితులు, డాక్టర్లు ఏవైతే సూచనలను ఇచ్చారో వాటిని పాటించాము. ఎందుకంటే మనల్ని మనం వైరస్ నుండి రక్షించుకోవటానికి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అహ్లే ఇల్మ్, ధార్మికవేత్తలు, ఖురాన్ సున్నతును వివరించేవారు, ఖురాన్ హదీస్ల వెలుగులో ఏవైతే విషయాలు తెలుపుతారో అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోవటానికి ఇది చెయ్యండి వారు ఏదైతే గైడ్ చేస్తారో వారి మాటలపై అమలు చేయాలి ప్రియులారా. ఎందుకంటే వారు ప్రజల కన్నా ఎక్కువగా ధర్మాన్ని ఎరుగుతారు. ఎందుకంటే వారికి తెలుసు మనిషి అల్లాహ్ పట్టు నుండి ఎలా రక్షింపబడతాడు, నరకం నుండి విముక్తి ఎలా లభిస్తుంది, సమాధి శిక్షల నుండి రక్షణ ఎలా సాధ్యము. ప్రియులారా, ధార్మిక పండితులు ఎక్కువగా ఎరుగుతారు. వారి పర్యవేక్షణలో, వారి మార్గదర్శకం ఉంటే ప్రియులారా మనకు నష్టం వాటిల్లదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి
హదీసుల ద్వారా తెలుస్తుంది, ప్రళయ సమీపంలో అల్లాహ్ జ్ఞానాన్ని ఎత్తుకుంటాడు. ఎలా? హృదయాల నుండి కాదు. ఉలమా, జ్ఞానవంతులు, ధార్మిక పండితులకు అల్లాహ్ మరణాన్ని కలుగజేస్తాడు. అల్లాహు అక్బర్. జ్ఞానవంతులు అంతమైపోతే అజ్ఞానులు ఉండిపోతారు. ప్రజలను పెడత్రోవలో పెడతారు, అపమార్గానికి గురి చేస్తారు. వారు మార్గభ్రష్టులవుతారు, ఇతరులను మార్గభ్రష్టత్వానికి గురి చేస్తారు. దీని ద్వారా తెలుస్తుంది, జ్ఞానవంతులు, ధార్మిక పండితుల వల్ల ఎంతో లాభముంది. అక్కడ మార్గభ్రష్టత్వం ఉండదు ప్రియులారా. ఇది కూడా ఒక పాయింట్ కరోనా నుండి మనం నేర్చుకున్నాం. వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వ్రాతను మనందరము అంగీకరించాలి. అల్లాహ్ ఏదైతే తీర్పు చేశాడో అది జరుగుతుంది. మనందరము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మరియు అల్లాహపై నమ్మకం పెడుతూ వైరస్ నుండి రక్షింపబడేందుకు కావాల్సిన జాగ్రత్తలు, సూచనలను తప్పక పాటించాలి. జాగ్రత్తలు తీసుకుని మనందరము సురక్షితంగా ఉండగలుగుతాము. జాగ్రత్తలు తీసుకోని కారణంగా చాలా పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అల్లాహపై నమ్మకం ఉంచాలి. మరణం ఎలాగైనా వస్తుంది ప్రియులారా. వైరస్ వల్ల కానీ ఇతర కారణంగా కానీ ఒకరోజు మరణించాలి మనందరము. దాని పరలోకము కొరకు సామాగ్రిని, సత్కర్మలను సిద్ధము చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దుఆ చేస్తూ ఉన్నాను. ఓ అల్లాహ్, ఓ మా సృష్టికర్త, ఓ మా యజమాని, ఓ మా పాలకుడా, పోషకుడా, ఓ అల్లాహ్, మేము ఏవైతే విషయాలను విన్నామో వాటి నుండి గుణపాఠాన్ని నేర్చుకునే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. ఓ అల్లాహ్, ఈ క్లిష్ట పరిస్థితులు ఏదైతే ప్రపంచాన్ని వణికిస్తుందో, ప్రపంచాన్ని గడగడలాడిస్తుందో, ఓ అల్లాహ్, ఈ వైరస్ను ప్రపంచం నుండి అంతమందించు. ఓ అల్లాహ్, ఓ అల్లాహ్, మాలో ప్రతి ఒక్కరికి నీ వైపునకు మరలే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, ఓ అల్లాహ్, మాలో ఎవరైతే అనారోగ్యం పాలై ఉన్నారో అల్లాహ్ వారికి ఆరోగ్యాన్ని, స్వస్థతను చేకూర్చు. ఓ అల్లాహ్, మాలో ఎవరైతే సోదరులు, సోదరీమణులు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారో అల్లాహ్ వారందరినీ మన్నించు. వారందరి గోరీలలో స్వర్గపు ద్వారాలను తెరచివేయి. ఓ అల్లాహ్, మాలో ప్రతి ఒక్కరిని సమాధి శిక్షల నుండి, సమాధి బాధల నుండి రక్షించు. ఓ అల్లాహ్, మాలో ప్రతి ఒక్కరిని నరకం నుండి విముక్తిని ప్రసాదించు. స్వర్గానికి చేరే సత్కర్మలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు. మాలో ఎవరైతే అప్పుల బాధలలో ఉన్నారో అల్లాహ్ వారి బాధను తేలిక చేయి. అల్లాహ్, మాలో ఎవరైతే కష్టాల బారిన ఉన్నారో ఓ అల్లాహ్ వారి కష్టాలను దూరం చేయి. ఓ అల్లాహ్, ఖురాన్ మరియు సున్నత్ ప్రకారంగా జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.